అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల కూటమి పాలన మనందరం కూడా చూసాం. 2 సంవత్సరాల్లో వాళ్ళు సాధించింది ఏంటంటే ఎస్సీలను బీసీలను అవకాశం ఉన్నంత వరకు కొట్టడం, కేసులు పెట్టడం, నరకడం, చంపడం, అంటే ఒక నరమేధం సృష్టించారన్నమాట. దానికి కారణాలు ఏంటంటే లోకేష్ తీసుకున్న ఏదో పుస్తకం రాసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే పాలన అంటే ప్రజలకు మేలు చేసే విధంగా కాకుండా ప్రజల్ని ఏదో రకంగా భయపెట్టి పాలన కొనసాగిద్దాం అనుకుంటా ఉన్నారు. 5 సంవత్సరాలు మమ్మల్ని దించలేరు, మమ్మల్ని ఏమీ చేయలేరనే ఒక భావం. లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయినా ఎవరికి చెప్పరు, అడిగితే క్వశ్చన్ చేస్తే కేసులు, ఏదో రకంగా రాజకీయంగా డైవర్ట్ చేయడం. అదే విధానంలో నిన్న జరిగిన సాయి కృష్ణ కేసు, నెల రోజుల నుంచి ఆ తల్లి పడిన వేదన మనందరం కూడా చూసాం. ఆ తల్లి పడిన వేదన అంతా ఇంత కాదు. ఆ తల్లి పడిన వేదనకి మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ అసహ్యంగా తయారైపోయిన టీడీపీ సోషల్ మీడియాని మనందరం కూడా చూసాం. 23 కేసులు ఉంటాయి, 30 కేసులు ఉంటాయి అని చెప్తా ఉన్నారు. 30 కాదు 40 కేసులు ఉన్న చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు అనేది మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి పని అవి చేస్తూ ఉంటాయని చెప్తా ఉన్నారు. కానీ అవేమీ కాదు, అలాంటి వాడిని ముద్దు పెట్టుకోవాలని మాట్లాడుతూ ఉన్న సోషల్ మీడియాని మనం చూసాం. అంటే వీళ్ళ చేతిలోకి తీసుకున్నారు, ఏది కొట్టడమైనా, నరకడమైనా, చంపడమైనా, అంటే శిక్షలు వీళ్ళే వేయదలుచుకున్నారు. అది ఏ రూపానంటే వీళ్ళ రౌడీ గ్యాంగుల చేత, వీళ్ళకి సంబంధించిన పోలీసుల చేత, పోలీసు వ్యవస్థల చేత వీళ్ళ చేస్తూ ఉన్నారు. నిన్న మరి సాయి కృష్ణ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వరకు కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, అలాగే లోకేష్ గారు మాట్లాడలేదు, డిప్యూటీ సీఎం అని చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా నేను హోమ్ మినిస్టర్ని అని చెప్పి అన్నింటిలో తలదూర్చే మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడ మాట్లాడిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగానే ఏదో జరిగిపోతా ఉంది నష్టం, కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేయకూడదు, కాబట్టి ఎక్కడ కాపు కుర్రాడికి అన్యాయం జరిగిందని చెప్పి ప్రజలు నమ్మేసి మరి అదే విధానం ఎదరకు కొనసాగిస్తారనే భయంతో, అంటే ఓటు బ్యాంకు భయంతోనే తప్ప వాళ్ళ మీద నిజమైన ప్రేమ కాదు. కాబట్టి వాళ్ళ అమ్మగారిని పిలిపించుకొని వాళ్ళ అమ్మగారికి ఏదో చేశామని చెప్పి చెప్పించుకుంటా ఉన్నారు. అది జరిగింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా క్రాంతి కుమార్ గురించి సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వచ్చిన తర్వాత రాత్రి నేను అన్న దగ్గరికి వచ్చి పరామర్శిస్తే ఆయన బాధ అంతా ఇంత కాదు, కన్నబెక్కు తెలుసుద్ది. నేనేమంటానంటే ప్రతి వాళ్ళు కేసులు ఉన్నాయని అంటారు. గతంలో కూడా మరి టీడీపీ ఎమ్మెల్యేల మీద చింతమనేని ప్రభాకర్ గారి మీద 90 కేసులు ఉన్నాయి, లోకేష్ గారి మీద 17 కేసులు ఉన్నాయి, 22 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. అదేవిధంగా గురిజాల ఎమ్మెల్యే మీద మరి ఆయన మీద ఒక 22, 23 ఉన్నాయి. వీళ్ళందరిని ఏం చేద్దాం? వీళ్ళందరిని తీసుకురాలేం కదా. వీళ్ళందరిని అదే విధానంలో తీసుకురాగలరా? తీసుకొచ్చి స్టేషన్లో పెట్టగలరా? కొట్టగలరా? నిన్న ఆర్టీవీ వాళ్ళు ఒక లైన్ వేశారు ఆయన గురించి. ఎవరి గురించి? సిఐ గురించి. 2nd ఫ్లోర్ అనేది అచ్చంగా కొట్టడానికి, కాళ్ళు పైకి ఏలాడదీసి ఇష్టానుసారంగా హింసించడానికి మాత్రమే ఈ సిఐ వాడుకున్నాడు. ఇతను గ్యాంగ్స్టార్ అక్కడ అని చెప్పిన. ఆ గ్యాంగ్స్టార్ హెడ్ ఎవరు? రాష్ట్ర డీజీపీ గారా, పవన్ కళ్యాణ్ గారా, లోకేషా, లేకపోతే హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటా ఉన్న మరి అనిత గారా? ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయిపోయింది కదా, చనిపోయారు కదా, మట్టి చేసేసుకున్నారు కదా అని అంటే మాత్రం చరిత్ర పోదు, మీరు చేసిన పాపాలు పోవు. మీకు ఓట్లేసి నిలబడి గెలిపించి ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మరి ఉద్యమకారుడిగా పనిచేస్తా ఉన్న పేరుబోగి వెంకటేశ్వరరావు అని రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన కుమారుడిని చంపేస్తేనే దిక్కు లేకపోతా ఉంటే ఇంతవరకు సీఐ మీద ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తారు, అరెస్ట్ చేసింది లేదు, జైలుకు పంపించింది లేదు, ఇంతవరకు సమాధానం లేదు. ఒక సిపి గారు దాని మీద మాట్లాడడం కానీ ఏదో ఎంక్వైరీ, కంటి తుడిపి ఎంక్వైరీ చేశారు. ఇంతవరకు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎవరు మాట్లాడరు, అంటే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదని. ఏం జరుగుతూ ఉంది? నరమేధం తప్ప. జ్ఞానేశ్వరి అనే ఒక పాప 14 రోజులు తప్పిపోయి, విజనరీ టెక్నాలజీ, నాకు అన్నీ తెలుసు, ఏదైనా ఎట్నే కనుక్కోగలను, సముద్రాన్ని ఆపగలను, తుఫాను ఆపేయగలను, ఎండలు ఆపాలని చెప్పే మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళకి ఒక పాప తప్పిపోతే ఎక్కడ ఏమైందో కనుక్కోలేని పరిస్థితి, పోలీసులను పెట్టి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణాలు.
అడిగితే కేసులు, అడగకూడదని చెప్పి, అంటే ఒక నియంత పాలన కొనసాగిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో. దీనికి ప్రముఖంగా 4-5 మాత్రమే. ఎవరెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి వాళ్ళ కుమారుడు, డిప్యూటీ సీఎం, మహిళా హోమ్ మినిస్టర్, రాష్ట్ర డీజీపీ గారు. వీళ్ళ కనుసన్నల్లోనే ఈ రాష్ట్రంలో ఈ దమనకాండ నడుస్తూ ఉందే తప్ప మరొకటి కాదు. మనం అత్యధిక ప్రజాస్వామ్యం కలిగిన దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. మన గళం ఇప్పొచ్చు, మనం మాట్లాడొచ్చు. మనకేదైనా ఇబ్బంది కలిగితే, మన సాటి వాడికి ఇబ్బంది కలిగితే మన వాయిస్ వినిపించవచ్చు అని చెప్పి, అలాంటి ప్రజాస్వామ్యం కలిగిన దేశంలో నోరు మెదిపితే చంపేస్తామనే విధంగా, మాట్లాడితే చంపేస్తామనే విధంగా, కాదు కూడదంటే లోపలేస్తామనే విధంగా, బెదిరించే విధంగా ఈ రకంగా ఈ రాష్ట్రం తయారైపోతే మళ్ళీ 29లో మేమే వస్తామంటామన్నారు. 29లో మీరు గెలిస్తే అసలు మామూలుగా ప్రజలను బతకనిస్తారా? ఈ రాష్ట్ర సంపద అంతా మీ పేర్ల మీద రాపించేసుకొని మిగతా సామాన్య ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను మొత్తాన్ని చంపేస్తారా? ఇదే భావమా? పాలన చేతకాక వచ్చిన అవకాశాన్ని, ఎవరైనా సరే వచ్చిన దానికి అవకాశానికి మళ్ళొకసారి అవకాశం అడుగుదాం, మళ్ళొకసారి గెలిచేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఒక సీఎంగా ఈ మధ్య విజయ్ గెలిచాడు. ఒక నిర్భయ కేసులో, ఒక పోక్సో కేసులో ఒక పాప విషయంలో నవ్వుతా ప్రెస్ మీట్ పెట్టినందుకు పోలీసులు మొత్తాన్ని సస్పెండ్ చేశాడు. అక్కడ చూసి నేర్చుకోవాలేమో, ఒకవేళ నేర్చుకోవాల్సిన అవసరం మీకు ఉందేమో. ఎందుకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం పాలించామని చెప్పుకోవడం? బాధ్యతారాహిత్యం, అనుభవరాహిత్యం అదేనంటే మేము అనుభవించాలను. దేనికి అనుభవించాలు? ఈ రాష్ట్ర సంపదని ఏదో రకంగా దోచుకోవడం అనుభవించాలు అయ్యారు తప్ప, ఈ రాష్ట్ర ప్రజలను భయపెట్టే వాళ్ళే తప్ప, కులాల వారీగా విడగొట్టి రాజకీయాలు చేయడం తప్ప, ఈ 20 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలను భయపెట్టడం, కొట్టడం, తిట్టడం, కొరకడం, నరకడం, చంపడం తప్ప వేరే మార్గాలు కనిపించడంలా మీకు. ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డకి అది జరుగుంటే మన బిడ్డ తప్పులు కొడుతామా? మన ఇంట్లో జరుగుంటే అదే అడుగుతామా? ఆ తల్లి కనీసం బూడిదేవమని అడిగింది. ఈ తండ్రి అయితే ఏమీ తెలియక చేతులారా ఆయన చేతులతో ఆయన దహన సంస్కారాలు చేసుకుని ఆయన కొడుకుని మట్టిలో కప్పేసుకున్నాడు. ఆయన కొడుకుని ఆయన ఎక్కడున్నాం మనం? అటవీ ప్రాంతంలో, ఎక్కడ అడవి మృగాల మధ్య బతికే అడవి మృగాలు కూడా వాటికి ఆకలి అయితేనో వాటి జోలికి వెళ్తేనో కాటేస్తాయి. మీరు అట్లా లేరు సార్. మాకు ఇది కావాలని అడిగినా, సార్ మీరు తప్పు చేస్తున్నారని అడిగినా కొట్టేదానికి, తిట్టేదానికి, చంపేదానికి తెగబడతా ఉన్నారంటే మనం ఎక్కడున్నాం? ఏ సమాజంలో ఉన్నాం? అంబేద్కర్ గారి రాజ్యాంగమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగమా? ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. కాబట్టి మీకు ఇదే చివరి ఎలక్షన్ అవ్వచ్చు, గెలవడానికి అవకాశాలు లేవు. ఇప్పటికైనా సర్వే చేయించుకోండి. గ్రౌండ్లోకి వెళ్తే మీకు వచ్చే పరిస్థితులు, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఒకసారి పరిశీలించుకుంటే మీ పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా పేరుబోగు వెంకటేశ్వరరావు అన్నకి పూర్తి న్యాయం జరిగే వరకు మేము, మా ప్రభుత్వం, మా జగనన్న, మేమందరం ఖచ్చితంగా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మరొకసారి మీడియాకు ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి.